ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, దేవుని నామం పేరిట మీ అందరికీ కూడా క్రిస్మస్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క నామంలో మీరు, మీ కుటుంబాలు, మీ రిలేషన్స్ ఎప్పుడూ కలిసిమెలిసి సంతోషంగా దేవుని యందు గడపాలని దేవుని నామాన మిమ్మల్ని దీవిస్తున్నాను. ఎవ్రీ సండే మనం ప్రేయర్ చేసుకుంటామని తెలుసు. అలానే ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకుందాం. ఇప్పటిదాకా కూడా ఇంకందరూ పండగ హడావిడిలో ఎవరి యొక్క పనులు, ఎవరి యొక్క కార్యక్రమాలు, ఎవరి యొక్క క్రిస్మస్లు, ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నాం. ఈ రోజుతోటి అన్నీ అయిపోయాయి. మరలా మనం దేవుని యొక్క కార్యక్రమాలు కొనసాగించుకుందాం. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరందరూ కూడా ఏకీభవించి మీ యొక్క సమస్యల కోసం కూడా మనందరూ కూడా దేవుడు ఒకరికొరకొకరికి ప్రార్థన చేయమని సెలవిచ్చున్నాడు. ఎన్ని మనసులు గాయపడినా, ఎవరు గాయపరిచినా అవన్నీ కూడా దేవునికి అప్పచెప్పుకొని ప్రార్థన ద్వారా మనం దేవునిలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికి నాయన అల్పురాలనైనా నేను, అయోగ్యురాలనైనా నేను, ఎందుకు పనిచేయని నేను, ఎన్నిక లేని నేను, ఇంకొకసారి మీకు ప్రార్థన చేసుకునే అవకాశాన్ని, ధన్యతని నాయన నాకు ఇచ్చినందుకు దేవా మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తండ్రి గారు. ఇదిగోనైనా గతించిన సంవత్సరం అంతా కూడా మీ యొక్క రెక్కల చాటు కింద మమ్మల్ని భద్రపరిచి, పక్షి తన పిల్లల్ని ఎలాగైతే భద్రపరిచిందో దేవా, ఆ రీతిలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, మొదటి సంవత్సరమున, మొదటి నెలన, మొదటి రోజున ప్రభువానైనా మరలా మేము క్రొత్తగా ప్రభా తండ్రి నాయన నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాము తండ్రి. దయచేసి మీ యొక్క నిండైన దీవెనతో ప్రభా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి చల్లగా ఉంచమని కోరుకుంటున్నాము తండ్రి గారు. నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు. ఈరోజు అందచందము కలిగిన వారు, ఐశ్వర్యము కలిగిన వారు, ధనధాన్యము కలిగిన వారు చూద్దామంటే మన మధ్యన సజీవులుగా లేరు ప్రభా. కాబట్టి ప్రభా తండ్రి నాయన, ఇంక నువ్వు భూమి మీద ప్రభా తండ్రి నాయన కష్ట నష్టాలున్నా, వ్యాధి బాధలున్నా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా ఎంతోమందిని ఇంక నువ్వు పుట్ట తండ్రి భూమి మీద ఉంచి ఉన్నారు. అందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఎంతోమంది నా తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో పడి ఉన్నారు ప్రభా. ఈ రోజుని సంతోషముగా గడపలేక ఇంకా ఎంతోమంది ఎన్నో మానసికమైన ఒత్తిళ్లతోటి, మానసికమైన బాధలతోటి, భయంకరమైన శోధనలో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు తండ్రి. వాళ్ళందరికీ యేసునామములో విడుదల దయచేసి హాస్పిటల్లోని వాళ్ళకి స్వస్థతను దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. విడిపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కలపమని అడుగుచున్నాను దేవా. కోర్టు సమస్యలను వాళ్ళు కూడా యేసునామములో తొలగింపజేసి వాళ్ళకు వారటిని దయచేసి వాళ్ళు అనుకున్న మేలుకరమైన ప్రభావ వాళ్ళకి తీర్పు రావడానికి సహాయం దయచేయనా. అందులో ఏ సమస్య ఉన్నప్పటికీ అది యేసునామములో వాళ్ళకి విడుదల దయచేయండి ప్రభా. జైల్లో ఉన్న వాళ్ళ ప్రభా ఎంత హృదయ వేదన కలిగి ఉన్నారో తండ్రి, క్షణమన ఎంత మనస్తాపానికి చెంది ఉన్నారో ప్రభా, ఎంత ప్రభా తండ్రి నాయన ఒత్తిడికి గురవుతున్నాడు. వాళ్ళకు ఓదార్పును దయచేయండి ప్రభా. వాళ్ళ శిక్షాకాలం త్వరగా పూర్తయిపోయి త్వరగానైనా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపో భార్య బిడ్డలతో సంతోషంగానైనా ఆనందంగా గడపడానికి కానీ సహాయం చేయమని కోరుకుంటున్నాము తండ్రి. ఎవరి ఏ బంధకాలలో, ఎవరి ఏ యొక్క సమస్యల్లో బందీలై ఉన్నారు ప్రభా, యేసునామములో విడుదల దయచేయండి ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కాపాడమని అడుగుచున్నాడు తండ్రి గారు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నూతన సంవత్సరంలో వివాహాలను నాయన సిద్ధపరచమని అడుగుచున్నాడు తండ్రి గారు. మీకు అసాధ్యం అంటే ఏదీ లేదు బాబు, మీకు సమస్తమును సాధ్యమే నా ప్రభా తండ్రి. మరి ఇంకోసారి అడుగుచున్నాం ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చండి. ఎంతమంది అయితే గృహాలనైనా కట్టబడకుండా ఆగిపోయావన్నీ కూడా యేసునామములోనైనా మళ్ళీ నిర్మించబడటానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. అందరి విషయంలో మీ కృప, మీ కనికరాలు, మీ దీవెనలు, మీ యొక్క హస్తాలు, ఆశీర్వాదముల నుంచి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కూడా అధికముగా దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి. ఏకాకులను సంసారులుగా చేస్తానని సెలవిచ్చండి ప్రభా. ఎంతమంది ఏ విషయాల్లో ఒంటరితనం భరిస్తున్నారో ప్రభా, ఎంత దుఃఖాక్రాంతులై ఉన్నారో దేవా.
వాళ్ళందరికీ మీ ఆదరణ, మీ తోడు, మీ నీడ ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఓల్డేజమ్స్లో ఉన్న ప్రభా తండ్రి, వృద్ధులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి కావాల్సిన మంచి ఆరోగ్య బలశక్తిని దీర్ఘాయుష్ని దయచేయండి ప్రభా. చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి బిడ్డలకు ఓదార్పును దయచేసి, ఎవరూ లేరని బిడ్డలు బాధపడకుండా మా దేవుడే మాకు సమస్త బంధాలు బంధువై ఉన్నాడని నాయన బిడ్డలు ఆనందపడటం సహాయం దయచేయండి నా తండ్రి గారు. అయ్యా ప్రభా తండ్రి, ఈరోజు అనేక మంది ప్రభా దైవజనుల్ని, వాళ్ళ మందిరాలని, వాళ్ళ సంఘస్థుల్ని నాయన దీవించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిని యేసు నామములో ఆశీర్వదించమని అడుగుచు ప్రభు, వచ్చిన నూతన సంవత్సరానికి ఇంకను మా యొక్క హృదయములు పరిపూర్ణంగా మార్చుకొని సరిచేసుకొని నేను మీకు దగ్గరగా మా యొక్క జీవితం కట్టుబడి జీవించడానికి సహాయం దయచేయమడుచు. కొత్త పాత్రలైనా మా హృదయాన్ని మెరిపింపజేయమని మీ ఎదుటనైనా మా యొక్క తప్పులు ఒప్పుకొని మీలో సాగిపోవడానికి నైనా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మా యొక్క పాప జీవితంలో ఎక్కడ ఆగిపోయాము అక్కడ ఉండకుండానైనా మీ యొక్క పరిపూర్ణమైన హృదయం కలిగినైనా మేము మా జీవితంలో సాగించుకోవడానికి సహాయం చేయమని అడుచు. సమస్త మీ పాదాల దగ్గరనైనా మా ప్రార్థనలు, మా జీవితాలు, మా విన్నపాలు పెట్టుకుంటున్నాను తండ్రి. విజ్ఞాపనలు ఆలకించువాడా, మొర ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబాలని ప్రభా భర్త భార్యలు కలిసి ఉండేలాగా అందరినీ దీవించి ఆశీర్వదించి పిల్లలు ప్రతి ఒక్క కుటుంబం తండ్రి సంతోషంగా ఆనందంగా జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటూ వేడుకుంటే చిన్న ప్రార్థన ప్రభా. మీ సన్నిధిలో పరిమళ ధూపం వలె తిరిగిమని భూమండలం యావత్తుని ప్రభు, మానవ జాతిని యావత్తుని నిండారుగా ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి ఎందునూ నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా యొక్క భువనస్థుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధల నుంచి తెక్కడిని తప్పించమని ఆయన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.